రాష్ట్రంలో సవరించిన భూముల మార్కెట్ విలువలు ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాలను అడిగి తెలుసుకుందాం. తిరుపాలు చెప్పండి, ఇక భూముల మార్కెట్ విలువల పెంపుపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? రాజకుమార్, కొద్దిసేపు ఎందుకంటే రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా అంటే గత కొన్ని రోజులుగా కసరత్తు చేసి అన్ని భూముల విలువల సవరణకు సంబంధించి శాస్త్రీయంగా హేతుబద్ధంగా అధ్యయనం చేసిన తర్వాతనే వీటిని పెంచినట్టుగా మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు. మొత్తం మీద గడిచిన 4 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెరిగాయి. దీనికి సంబంధించి మొత్తం కూడా వివరాలు ఇప్పటికే మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో ఈ మార్కెట్ విలువలు సమీక్ష నిర్వహించి ఆ తర్వాతనే పెంచినట్టుగా కూడా స్పష్టం చేశారు. గ్రామీణ పట్టణ మార్కెట్ విలువల సవరణ కమిటీలు ఏవైతే నివేదికలు ఇచ్చాయో ఆ నివేదికలను పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత అక్కడున్న పరిస్థితులను ఆధారం చేసుకొని వీటిని సవరణలోకి తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా గడిచిన 4 సంవత్సరాలుగా భూముల విలువలు పెరగడము, అదేవిధంగా స్థిరాస్తి వ్యాపారం పెరగడము, పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిన చోట ఒక్కసారిగా తక్కువ రేట్లున్న వ్యవసాయ భూములకు సైతం పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలకు పెరగడం, ఇట్లా డిఫరెంట్ రకరకాలుగా పెరిగినాయి. కాబట్టి బహిరంగ మార్కెట్ లో భూముల విలువ అట్లాగే స్థిరాస్తుల విలువ పెరిగింది కాబట్టి వాటికి అనుగుణంగా సవరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 4 స్లాబుల్లో ఈ భూముల మార్కెట్ విలువను పెంచినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కూడా క్యూరు, అదేవిధంగా ప్లాట్లకు సంబంధించి కానీ లేకపోతే వ్యవసాయ భూములకు సంబంధించి కనీస రేట్లు ఖరారు చేసినట్టుగా కూడా వెల్లడించారు. అదేవిధంగా దీనికి సంబంధించిన భూ లావాదేవీలకు సంబంధించి గతంలో మాదిరి అస్తవ్యస్తంగా పెంచలేదు. ప్రాపర్ వేలో స్టడీ చేసిన తర్వాతనే పూర్తిగా అమల్లో తీసుకొచ్చాం. గతంలో 6% రిజిస్ట్రేషన్ ఉన్నాయి, దాన్ని 7.5% కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం అన్నింటినీ పరిశీలించిన తర్వాత న్యాయబద్ధంగా ఉండేటట్టుగా ఈ సవరణ చేసినట్టుగా చెప్తుంది. అదేవిధంగా ఈ సవరించిన భూములకు సంబంధించి వీటికి సంబంధించి కూడా మొత్తం మరొకసారి రివ్యూ చేసుకోవడానికి స్థానికంగా ఏమన్నా ఫిర్యాదులు వస్తే ఆ ఫిర్యాదులు పరిష్కారం చేస్తానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా మంత్రి పొంగులేటి స్పష్టం చేస్తున్నారు. రాజ్ కుమార్, ధన్యవాదాలు తిరుపాల్.